నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. హైదరాబాద్ హీరోకు ఆస్ట్రేలియా శాశ్వత నివాసం. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండీ బీచ్లో గత ఏడాది డిసెంబర్లో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడి సొంత ఊరిగా హైదరాబాద్ పేరు వినిపించింది. ఈ నగర మూలాలున్న తండ్రి కొడుకులు కాల్పులకు తెగబడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ షూటింగ్ ఘటన హైదరాబాద్కు అపఖ్యాతి తీసుకురాగా ఈ నగరానికే చెందిన రెహ్మత్ పాషా మాత్రం నాడు కాల్పుల సమయంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి ప్రజలను కాపాడాడు. పాషా తెగువకు మెచ్చి శాశ్వత నివాస హోదాను కల్పిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. కాల్పుల వేళ ఈ క్యాబ్ డ్రైవర్ దాదాపు 18 నుంచి 20 మందిని కాపాడారు. బాండీ బీచ్లో పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించిన 2 గన్మెన్లు ఒక్కసారిగా ఫైరింగ్ మొదలుపెట్టడంతో పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రెహ్మత్ పాషా తూటాలను తప్పించుకున్నారు. ఆ ఘటనతో షాక్కు గురైన అతడు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్నవారిని అంబులెన్స్ల వద్దకు చేర్చాడు. అలా దాదాపు 20 మంది ప్రాణాలు నిలిచేలా ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అందుకు ప్రతిఫలంగానే ఈ పౌరసత్వం దక్కింది. దాంతో ఇప్పుడు అతడి భార్య, 3 పిల్లలు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఇప్పటికే అతడి పేరును పలు సాహస అవార్డులకు నామినేట్ చేశారు. అంతేకాకుండా ఘటన సమయంలో అతడు ధరించిన టోపీని సిడ్నీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలని అధికారులు నిర్ణయించుకున్నారు. మరోవైపు ఆనాటి షూటింగ్ను అతడు కొంతకాలం పాటు మర్చిపోలేకపోయాడు. ఆ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. దాంతో డ్రైవింగ్ వృత్తిని చేయలేకపోయానని మీడియాకు వెల్లడించారు. ఈ కాల్పులకు పాల్పడిన తండ్రి కొడుకు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్కు హైదరాబాద్ మూలాలున్నాయి. సాజిద్ 1998లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదని వార్తలు వచ్చాయి.